గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్టర్నేట్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి అనపకాయ గింజల కర్రీ. దానికోసం అయితే ఒక ప్యాన్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది తీసుకోండి. ఆయిల్ అనేది వేడయ్యాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఉద్దిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. దాని తర్వాత 4 పచ్చిమిర్చి, 2 తెల్లగడ్డపాయలు, కొద్దిగా కరివేపాకు అండ్ 2 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక అనపకాయ గింజలను అయితే వేసుకొని దాంతోపాటు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 minutes వరకు ఆయిల్లోనే అనపకాయ గింజలు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. 10 minutes తర్వాత 2 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు అనేది కూడా వేసుకొని ఒక 5 minutes వరకు టమాటో ముక్కల్ని అయితే బాగా వాడ్చుకోవాలి. టమాటోస్ అనేది వాడిపోయాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం పొడి, ధనియాల పొడి అనేది వేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే గింజలు అనేది ఉడకాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. గింజలు అనేది బాగా వాటర్లో 10 minutes వరకు మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఉడికిపోతాయండి. గింజలు అనేది ఉడికిపోయాక మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. నేనైతే ఇక్కడ చిక్కబడేంత వరకు కలుపుకుంటున్నాను. లాస్ట్లో కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఈజీగా అనపకాయ గింజల కర్రీ అయితే చేసుకోండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్టర్నేట్ వరల్డ్.